ex-minister, respected SP Velumani Garu, BJP Secretary, respected Amar Prasad Reddy Garu, BJP Executive Committee Member Balaji Uttam Ramswamy Garu. Today I came here to request all of you, first of all, national development, simultaneously state development also. You wanted to achieve, you have to strengthen the hands of Narendra Modi ji, then only this country will move from here to next level. That is my request for all of you. In Tamil Nadu, elections are very crucial. Here, candidates I am mentioning, one is SP, respected SP Velumani, Tonda Muttur constituency, Sri Vanati Srinivasan, she is from Kovai North, Sri Aman K. Arjun, Kovai South, K.R. Jayaraman, Signa Nallur, Sri Arun Kumar, Konundam Palyam, and Kandaswamy Solur. அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15th days மட்டும்தான். తమిళ్ నేర్చుకోవాలని కానీ కొంత సమయం వల్ల నేర్చుకోలేకపోతున్నాం. నేను తమిళ్, ఇంగ్లీష్, కొంతవరకు తెలుగు కూడా మాట్లాడతాను. ఇక్కడ చాలామంది ఫాలో అవుతారు. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చోర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ పాలించిన గొప్ప చరిత్ర ఈ నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. మీ భాషాభిమానం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ అంతలా తల్లి భాషను ప్రేమించేవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. మీరందరికీ ఆదర్శం. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సౌత్ ఇండియా మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీ కేంద్రంగా, తర్వాతనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడి నుంచే నాంది పలికిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి ఒకప్పుడు సంపదకు కేంద్రం తమిళనాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు ఎంతో గొప్ప పాత్ర పోషించింది. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. కోయంబత్తూర్ ఈరోజు మాట్లాడడం కాదు, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా ఎప్పుడో బ్రహ్మాండంగా రాణించిన ప్రదేశం ఈ కోయంబత్తూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమిళ ప్రజలంటేనే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా
తమిళనాడు నుంచి తమిళుల యొక్క విజయాలే కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఎన్నో సాంస్కృతిక దాడుల్ని, యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎందరో పుణ్యాత్ములు, ప్రముఖులు తమిళనాడు నుంచే జన్మనిచ్చింది. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్వామినాథన్ లాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. నాకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుడిని రాష్ట్రపతి చేసుకోగలిగా ఉంటే, ఆ రోజు నేను కూడా ఒక పాత్ర పోషించగలిగానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఉన్నన్ని ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు. సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. పర్యాటక కేంద్రాలు మరెక్కడా ఇంత లేవు. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇలా ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తమిళనాడులో తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడిగా ఈ గడ్డపైనే రాణించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహానాయకుడిగా కూడా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది 2 రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయ్యింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, తిరుపతి, మా ఊరు పక్కంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే ఇక్కడ కోయంబత్తూరులో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాటర్ కన్జర్వేషన్ పైన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఒకప్పుడు నీళ్లు లేని కోయంబత్తూరులో ఈరోజు నీటిని సమర్థవంతంగా హార్నెస్గలిగారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడిని, గంగా కావేరి అనుసంధానం కావాలి. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే అనుసంధానం చేశామో అదేవిధంగా గంగా కావేరి అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి భద్రత వస్తుంది. అది తమిళనాడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ముందు ఇంట్రా రివర్ లింకేజ్ చేయండి, తర్వాత ఇంటర్ లింకేజ్ ఆఫ్ రివర్ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు.
భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానం మొదటి ఫేజ్లో చేసి మళ్ళా తమిళనాడుకు నీళ్ళిచ్చే అవకాశం వస్తుంది. అది సాధ్యం కావాలంటే ఒక్క నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంస్కృతి సాంప్రదాయాల్లోనే కాదు, నిత్య చైతన్యంలోనూ మీకు మీరే సాటి. దేశంలో తమకు ఎదురు లేదని విర్రవీగిన కాంగ్రెస్ని 1967లోనే మెడలు ఉంచిన సత్తా మీది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పార్టీ పెడితే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే అదే కాంగ్రెస్తో ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. శ్రీలంకలో తమిళ కష్టాలకు కాంగ్రెస్ డిఎంకేనే కారణం అనే విషయం నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. తమిళల ప్రయోజనాల్ని, దేశ ప్రయోజనాలు పట్టిన పార్టీలు కావాలన్నా, తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునే ఎన్డీఏ కూటమి కావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా డిఎంకే అంటే మనకు అందరికి గుర్తొచ్చేది జయలలిత గారు. నేను ఆవిడ బతుకున్నప్పుడు ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి అడ్రస్ చేశాను, కోయంబత్తూరుకు వచ్చి అడ్రస్ చేశాను. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చాను. తప్పకుండా ఈరోజు చెప్తున్నా, మళ్ళీ గెలిచేది ఏడీఎంకేనే. అదే మరిగా ఎన్డీఏ, బీజేపీ, ఏడీఎంకే కూటమి తప్పకుండా గెలవాలి. గెలిచి రాష్ట్ర అభివృద్ధి సాగాలని, ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మెజారిటీ విల్ ఫాలో ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు బ్రింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్. ఇఫ్ యు సీ హియర్ a కాగితం, recent development at national level. Our Honorable Prime Minister wanted to give 33% reservations for women. They convened special parliamentary session also. In that, Congress led opposition parties, DMK, TMC, and also Samajwadi Party. They defeated the bill. They are saying great work by defeating this bill. I am asking one thing. As on today, South India is having 130 seats. Andhra Pradesh, now Telangana, Karnataka, and also Tamil Nadu and Kerala. Even including Pondicherry, it is only union territory. Tomorrow they made it very clear, 50% enhancement of every state. Tamil Nadu is having 39 seats. Automatically it will become 39 plus 20, 59 seats. Andhra Pradesh is having 25 plus 13, it will become 38. In that ratio, if you see, it will become 195 for South India. 130 is going to become 195. To accommodate women, they enhanced 50%. Women will get 33% of seats. Total, if you see, as on today, 543. Enhancement, 815 plus 35 seats. 850 seats. What is wrong in this? What is the injustice for South India? They are having political agenda. In the name of political agenda, they are demanding 2026-27 census. I was also responsible during Vajpayee period. At that time, I asked him only one thing. If you take 91 census, South India will get disadvantage because of early population control implementation. So take 1971 population and freeze the population and give reservations.
You are all aware that has been implemented. Because of that, no parliament seat has been disturbed. Within the state, delimitation of seats happened. Assembly and parliament. No state has got injustice. Now, that was 26 years, 25 years. It is over now. That amendment is over. Now, Honorable Prime Minister brought new amendment for delimitation, constitutional amendment. It is very clear every state is going to increase 50%. Either bigger states or smaller states. Now these people are asking, go for population census. Then automatically South India population will be less. On the basis of that, if you give reservations, South India will lose heavily. That is the injustice they have done. For the last 30 years, women are expecting reservations. I was also responsible at one stage. 96, Deve Gowda was Prime Minister. I was the convener for UF. We introduced reservations. Congress opposed. Because we depended on Congress support, we couldn't move forward. Vajpayee moved 3 times. Congress never supported. Again 2010, Congress took that bill. In Rajya Sabha, BJP supported. Lok Sabha, they couldn't introduce. Their allies, everybody opposed. Now, NDA wanted to get it done. Congress-led opposition has objected and they voted against it. I am telling you, what Modi ji has done for women, 33%, that is one of the most progressive decision for the country. What NDA, what Congress and DMK and other political parties, what they have done, injustice for the women. Every woman has to discuss, debate. It is a progressive policy. They are opposed. Now they have to tell to women their apologies. They betrayed women empowerment. This is where I want to tell all of you. It has to start from Tamil Nadu itself. Every woman has to think. Always, nowadays I am seeing some parties, they are always against reforms. Modi ji is always for reforms. I appreciate him. Reform agenda only will survive and make India #1 globally. You take it for granted, otherwise India will go behind. He is balancing welfare, development, good governance. You are seeing welfare is giving, development is doing extremely well, and also we are all proud, as on today, we are well respected globally. Ups and downs have come, otherwise by this time, 4th largest economy, because of war, dollar, rupee devaluation, we are slipped little, but India will become #1 under Narendra Modi's leadership. That is where he is having a vision. Vikasit Bharat 2047. I am confident, I am appealing people of Coimbatore, the people of Tamil Nadu. If you follow Narendra Modi, we will achieve that. In Tamil Nadu, there is no vision at all. This also I wanted to make it very clear. This is very important for all of us. Without vision, nothing can be done. That is where I am saying, I am asking, Tamil Nadu
is very, very strong economy once. Now you are seeing the economy of Tamil Nadu. Madras was the presidency of South India. After that only I started Hyderabad development. I have given 5,000 acres of land 20 years back. Now Hyderabad, one of the best airport in the country, greenfield airport in the country. Now we have given another airport, Bhogapuram, after bifurcation. Now that I have given there 2,500 acres of land. And also now I am going to construct one more airport in Amaravati, more than 5,000 acres of land. Your Coimbatore airport is only 500 acres or 400 acres of land. Now, ministry is asking minimum land. 5 years they took to give that land. Last 12 years also. 12 years. Hyderabad, Bangalore, we construct one airport, best airports. Now they are going second airport. In Amaravati, second airport we are planning. Tamil Nadu, you are thinking, not necessarily any airport. You don't know the importance of airport. Airports are contributing GSTP growth and employment generation. Everybody should recognize this. That is what Narendra Modi ji is thinking. Others are lagging. తమిళనాడులో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీరందరూ కూడా కూటమి పార్టీకి ఓటేయాలి. మళ్ళీ రాష్ట్రంలో సమిక్షేమం అభివృద్ధి రెండు పేర్లుగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను కూడా మొన్న చూశాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు మేము ఓడిపోతే మా దగ్గర ఒక పార్టీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటు చేసి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 22 నెలల్లో డబల్ ఇంజన్ సర్కార్. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతున్నాయి. ఇక్కడ పనులు ఇస్తే తీసుకునే పరిస్థితిలో లేరు, ఆలోచించే పరిస్థితిలో లేరు. తమిళనాడులో మీరు చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. మీరు ఎవరు కోటేస్తారో మీరే నిర్ణయించుకోండి. అంటే రిఫార్మ్తో ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గడిచిన 5 సంవత్సరాలు అయితే చాలా అభివృద్ధి చెన్నైలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. స్వార్థ రాజకీయాలు తప్ప అభివృద్ధిలో ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇటీవల 22 నెలల్లోనే మేము దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ప్రాజెక్టు గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి. రిఫార్మ్ వచ్చిన తర్వాత ఇంత పెట్టుబడి వచ్చిన ఏకైక ఇండస్ట్రీ గూగుల్, ఎఫ్డిఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏఐ అండ్ గూగుల్ రెండు వచ్చాయి. మేము ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే నౌ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్తో ముందుకు పోతున్నాం. క్వాంటమ్ కంప్యూటర్లు కూడా అమరావతిలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. అంత స్పీడ్లో ముందుకు పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం తమిళనాడుకు సహకారాన్ని అందించిన డిఎంకే సరిగా ఉపయోగించుకోవడం లేదు. అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్, ప్రజలపై అప్పుల భారం వేయడం తప్ప డిఎంకే 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. డిఎంకే గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మహిళలపైన 59% నేరాలు పెరిగాయి. ఎస్సీల పైన 39% నేరాలు పెరిగాయి. 32 కస్టోడియన్ డెత్స్ జరిగాయి. కల్తీ మద్యంలో 2022లో 22 మంది చనిపోయారు. 2023లో 24లో 68 మంది చనిపోయారు. ఒక్కొక్క బాటిల్కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. మందు బాబుల్లో కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు.
ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమంతా భారతీయులు అనే భావన లేకుండా ప్రజల మధ్య విద్వేషాన్ని, విభేదాలు తెస్తున్నారు. కరప్షన్, ఇల్లాద గ్రామం ఇల్లై, నాసం పన్నాద నగరం ఇల్లై, సేదం అడయాద పగుది ఇల్లై, డిఎంకే తోర్క వేడుం, తమిళనాడు జైక్క వేడుం. అర్థమైందా రాజా అని అడుగుతున్నా. అది జరిగినప్పుడే తమిళనాడుకు పూర్వ వైభవం వస్తుంది, తమిళనాడు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన చూస్తే కేంద్రం అనేక కార్యక్రమాలు ఇచ్చారు. మామూలుగా మీరు చూసినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ సుజావుగా జరగాలంటే తమిళనాడులో ఈరోజు మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 14-24 వరకు తమిళనాడులో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అందించింది. గత 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కిలోమీటర్ల పైగా జాతీయ రహదారులు నిర్మించింది. సాగరమాల కింద 93,000 కోట్లు చేపట్టింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, we are very fortunate. I have seen politics for the last 50 years. I have seen pre-reform, post-reform. I was able to play some role at national level. First NDA, Vajpayee. At that time, we are the main supporters of that party for 6.5 years stable government. NTR was responsible to create United National Front. I was instrumental for creating United Front. But today I am appealing you. I have seen so many prime ministers. Among all, Narendra Modi ji is different. Right time, right place, right leader. That is Narendra Modi ji. I am interested in the nation building. At the end of the day, we are all Indians. India has to move forward. Now globally, if you see, everybody is respecting India. Highest, fast growing economy is India. దీంట్లో మీరు చూసినప్పుడు ఇక్కడ కూడా నేను గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అందరం మెడ్రాస్ క్యాపిటల్గా ఉన్నాం. తర్వాత డివైడ్ అయిన స్టేట్స్ 53లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఆ తర్వాత ఐటీ రెవల్యూషన్ రావడం, దీన్ని అందిపుచ్చుకున్న బెంగళూరు, హైదరాబాద్ ఫార్ రీచింగ్కి వెళ్ళడం, మెడ్రాస్ మాత్రం ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని మీకు అందరికి తెలియజేస్తున్నా. దీన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈరోజు మళ్ళీ తమిళనాడు ప్రగతి బాటలో ముందుకు పోవాలంటే మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, అయితే కేంద్రంలో మోడీ గారు ఉండాలి, రాష్ట్రంలో జయలలిత గారు నిర్మాణం చేసిన పార్టీ సారథ్యం ఉండాలి. దీనికి ఎన్డీఏ కూటమిని గెలిపించండి. మున్నేట్రం வேண்டுமா, வேலை வாய்ப்புகள் வேண்டுமா, அப்படியானால் மத்தியில் மோடிஜி இருக்க வேண்டும், மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். இதுக்கு என்டிஏ கூட்டமிடை வெற்றி பெற చేయంగల్. మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది, ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు గెలుస్తుంది. ఓటు మీది, మీ జీవితాలు మార్చే బాధ్యత తమిళనాడులో, కేంద్రంలో ఎన్డీఏ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉంగల్ ఒట్టినాள் తమిళనాడు వెల్లుం, ఓరు వరం, ఒవ్వొరు వరం, ఒవ్వొరు
குடும்பம் வெல்கும். ஓட்டு உங்களது, உங்கள் வாழ்க்கையை மாற்றும் பொறுப்பு எண்டியது. தமிழ் தாய் వెల్గా, తెలుగు తల్లికి జై, భారత మాతాకి జై, వీఆర్ ఆల్ వన్. ఈ 4 రోజులు అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఇంటెలెక్చువల్స్ ఇన్ తమిళనాడు, all people in Tamil Nadu has to think. This is my appeal. That's why I came here. Today happened to be my birthday. In spite of that, I came here. I left my state. I left my people. I came here to appeal all of you for the national interest. Not only personal interest, nation building. I am confident NDA government should form in Tamil Nadu, double engine Sarkar, then we will see the progress of Tamil Nadu with all these things. Thank you, Ananda. Namaskar.